హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి. ఇక్కడ మీకోసం ఒక ట్రెండింగ్ ఐటమ్ అయితే తీసుకొచ్చాము. మనం ఎక్స్పోకి ఆల్రెడీ రెడీ సిద్ధం చేసాము. ఇక్కడ వచ్చేసి అక్రాలిక్ ఫ్రేమ్స్. అక్రాలిక్ ఫ్రేమ్స్ చేయడం జనరల్గా యూవీ ప్రింటింగ్ మిషన్ చేసుకోవచ్చు. దాని ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి మనకి A4 యూవీ ప్రింటింగ్ మిషన్ కావాలనుకున్నా కూడా మనకు అరౌండ్ 3.5 to 4.5 మధ్యలో ఉంటుంది. కాబట్టి మన అక్రాలిక్ ఫోటో ఫ్రేమ్స్ చేసే విధానాన్ని చీపెస్ట్ వేలో మనం తీసుకొచ్చాము. అదే అక్రాలిక్ ఫ్రేమ్ విత్ డబుల్ గమ్మింగ్ షీట్. ఈ డబుల్ గమ్మింగ్ షీట్ వచ్చేసి మనకు 25 ఇంచెస్లో ఉంటుంది. అదేవిధంగా 12.5 ఇంచెస్లో ఉంటుంది. 12.5 ఇంచెస్లో మనకి ఏంటంటే కనుక 8x12, 12x18 వరకు అయితే మనం వేసుకోవచ్చు. ఇన్కేస్ 16-24, 16-20, 20-24, 24-30 వేసుకోవాలనుకుంటే కనుక మీకు వచ్చేసి 25 ఇంచెస్ మనకు డబుల్ గమ్మింగ్ షీట్ అవసరము. ఈ 25 ఇంచెస్ డబుల్ గమ్మింగ్ షీట్ వచ్చేసి ఓన్లీ మనకి గ్లాసీలో ఉంది. ఇన్ కేస్ మనకి చిన్నది కావాలనుకుంటే గ్లిటర్లో ఉంది. గ్లిటర్లో వచ్చేసి మనకి 25 ఇంచెస్ ప్రస్తుతానికి లేదు. ఇన్ కేస్ మీరు ఎంక్వైరీ చేసే టైంకి రావచ్చు. వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా అప్డేట్ చేస్తాము. ఇక్కడ చూస్తే కనుక మీరు ఇక్కడ మనం 8x12 వేసాము, అదేవిధంగా 12x18 వేసాము. ఎంత షేడింగ్ ఉందో యాక్చువల్ మనం గ్లిటర్ షీట్ యూజ్ చేసాము. ఇక్కడ మనకు వచ్చేసి సింపుల్గా ఈ షీట్ ఏదైతే ఉందో అది డబుల్ గమ్మింగ్ షీట్. అంటే మనకు డబుల్ టేప్ లాగా మనకు ఒకటి డబుల్ టేప్ ఉంటే కనుక ఒక సైడ్ అక్రాలిక్ ఫ్రేమ్ అందించాలి, ఇంకో సైడ్ వచ్చేసి మనము బ్యాక్ సైడ్ మనం ఫోటో పేపర్కి ప్రింట్ వేసి ఫోటో పేపర్ని లామినేట్ చేయాలి. ఇది ఎవరికి సూటబుల్ అంటే ఫ్రేమ్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా బెస్ట్ అంటే ఈజియెస్ట్ వేలో చేసుకోవచ్చు. ఎందుకంటే లామినేషన్ అనేది 2 times చేయాలి కాబట్టి కొత్తగా లామినేషన్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం స్టార్టింగ్లో డిఫికల్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇది చేసే ప్రాసెసర్ ఏంటంటే డబుల్ సైడ్ 2 times అయితే లామినేషన్ చేయాలి. కోల్డ్ లామినేషన్ రోలర్ అయితే మనకు ఉండాలి. ఈ కంప్లీట్ సెటప్ వచ్చేసి మనం 15,000 రూపీస్లో ఇస్తున్నాము. ఆ 15,000 రూపీస్లో మీకు వచ్చేసి కోల్డ్ లామినేషన్ రోలర్ వస్తుంది 14 ఇంచెస్ది. అదేవిధంగా మీకు గ్లిటర్ అక్రాలిక్ ఫ్రేమ్స్ A4 10 వస్తాయి. అంటే A4 8-12 10 వస్తాయి. అదే 12-18 10 వస్తాయి. అదేవిధంగా మీకు డబల్ టేప్ ఎందుకంటే బ్యాక్ సైడ్ మీకు వాల్ మీద స్టిక్ చేయడానికి డబల్ టేప్ యూజ్ అవుతుంది. అదేవిధంగా డబల్ సైడ్ గ్లిటర్ షీట్ ప్రతి ఫ్రేమ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఇంక్లూడింగ్ ఫ్రేమ్తో ఇంక్లూడ్ అయ్యి మీకు ఈ గ్లిటర్ షీట్ కూడా వస్తుంది. ఇన్ కేస్ మీకు పెద్ద సైజులో కావాలనుకుంటే మీకు పెద్ద సైజ్ రోల్స్ అయినా తీసుకోవచ్చు. రోల్స్ కూడా మనకి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము. టోటల్గా అక్రాలిక్ ఫ్రేమ్స్ అనేది మనం చీపెస్ట్ వేలో చేస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ మీకు కనిపిస్తున్నా మరి కాల్ చేసి మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఈవెన్ కమెంట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.